गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। जय गुरुदेव। ఓకే, 5వ శ్లోకం చదువుతున్నాము, చదువుదాం. యత్సాంఖ్యై ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. సో అయితే అర్జునుడు అడిగిన ప్రశ్నకు సమాధానంలో కర్మయోగము గొప్పదా, కర్మ సన్యాసము గొప్పదా అని ప్రశ్న. ఏది గొప్పదైతే అది నేను అనుష్ఠానం చేస్తాను. అయితే అర్జునుడు అడిగిన ప్రశ్న జ్ఞానరహిత కర్మ సన్యాసము, కర్మయోగము, అది కంపారిజన్. దానికి సమాధానంగా శ్రీకృష్ణుడు జ్ఞానరహిత కర్మ సన్యాసము, కర్మయోగము తీసుకుంటే అప్పుడు కర్మయోగమే గొప్పది అని చెప్తున్నాడు. కర్మయోగమే అనుష్ఠానం చేయి నువ్వు అని చెప్తున్నాడు అర్జునుడికి. ఎందుకంటే గృహస్థులుగా ఉన్న వారికి కర్మయోగమే ఈజీ. కర్మ సన్యాసము అంత తేలికైన పని కాదు. అన్నీ వదిలేసి ఆశ్రమంలో చేరి యమనియమాలను తోనే పాటించి మనన శ్రవణ మనన నిధిధ్యాసనములే చేస్తూ ఉండడం అది అంత తేలికైన పని ఏం కాదు. చాలా కష్టమైన పని. ఎస్పెషలీ నేను కర్తను కాను అన్నటువంటి బుద్ధి నిశ్చయం కలగకుండా అది ఇంకా కష్టం అవుతుంది. అందుకని గృహస్థులుగా ఉన్నవారికి కర్మయోగమే మంచిది, కర్మయోగమే తేలిక అని చెప్తున్నాడు. చెప్పి ఇక్కడ ఇంకో మాట కూడా చెప్తున్నాడు, చాలా చాలా చక్కని ఊరటను కలిగించే మాట చెప్తున్నాడు. అంటే గృహస్థులకు చాలా మంచి ఎంకరేజ్మెంట్ని కలిగించే మాట చెప్తున్నాడు. ఏంటి? యత్ సాంఖ్యై ప్రాప్యతే స్థానం. సాంఖ్యమును పాటించి ఏ స్థానమునైతే పొందుతారో. సాంఖ్యము అంటే జ్ఞాననిష్టతో కూడుకున్నటువంటి సర్వకర్మ సన్యాసం. అంటే నేను కర్తను కాను అన్నటువంటి వివేక జ్ఞానములో పూర్తిగా ఎస్టాబ్లిష్ అయి ఉండి తద్వారా కర్మ సన్యాసం చేయుట, అది సాంఖ్యయోగము అంటే. సాంఖ్యము అంటే ఆత్మ అనాత్మ వివేకము, ఏది ప్రకృతి ఏది పురుషుడు అని సాంఖ్యులు చెప్పారు. దాన్ని చక్కగా మంచి మోడల్లో డిస్క్రైబ్ చేసిన మొట్టమొదటి ఫిలాసఫర్స్ సాంఖ్యులు. దానికి సాంఖ్యము అని పేరు. ఏది పురుషుడు, ఏది చైతన్యము, ఏది ప్రకృతి, ఏది మ్యాటర్ అన్నది. సో ఇప్పుడు జగత్తు ఉందనుకోండి, జగత్తులో ఉన్న వస్తువులన్నీ చైతన్యంలో ఉన్నాయంటారా లేదా ప్రకృతిలో ఉన్నాయంటారా అని మనం పరిశీలిస్తే ప్రకృతిలోనే ఉన్నాయని తేలుతుంది. సత్వరజస్తమో గుణములతో తయారు చేయబడినవన్నీ కూడా ప్రకృతిలోనే ఉన్నాయి, ఇంక్లూడింగ్ శరీరము, మనస్సు, ఇంద్రియము ఎట్సెట్రా. అది సాంఖ్యం. ఆ వివేక జ్ఞానము స్థిరపడిన వారు సాంఖ్యులు. సాంఖ్యులు ఏ స్థానాన్ని పొందుతారో, యత్ సాంఖ్యై ప్రాప్యతే స్థానం తత్ యోగై అపి గమ్యతే. దాన్ని కర్మయోగానుష్ఠానం చేసేవాళ్ళు కూడా ఆ స్థానాన్నే పొందుతారు. సో ఏ మోక్షాన్నైతే సాంఖ్యులు పొందుతారో, కర్మయోగాన్ని బాగా అనుష్ఠించినా కూడా అదే గమ్యాన్ని పొందుతారు. ఎందుకు అంటే ఆల్రెడీ మనం చూసాం, అది పరంపరగా అంటే స్టెప్ వైజ్ సీరియల్గా కర్మయోగము, అంతఃకరణ శుద్ధి, జ్ఞాననిష్టకు యోగ్యత, జ్ఞాననిష్ట, తద్వారా మోక్షము. ఆ విధంగా యోగులు కూడా ఆ మోక్షాన్నే పొందుతారు అని చూడండి. మంచి గృహస్థులకు మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చే మాట. ఎక్కడికి వెళ్ళిపోక్కర్లేదు, ఏమీ వదిలేసి ఎవరు చేస్తున్న పనులు వాళ్ళు చేసుకుంటూ ఉండొచ్చు. ఓన్లీ ఒక్కటే చెయ్యాలి, ఏమిటి? నిష్కామంగా ఉండాలి. నిష్కామంగా చేయాలి చేసే పనులన్నీ. అంటే రాగద్వేషాలను పక్కన పెట్టి చేయాలి. రాగద్వేష నివృత్తి ఉండాలి. రాగద్వేషములను పూర్తిగా పక్కన పెట్టగలగాలి. రాగద్వేషాలను పక్కన పెట్టి
తను చేయాల్సిన కర్మలు తను చేసుకుంటూ పోతే వాళ్ళు కూడా సాంఖ్యులు పొందినటువంటి గమ్యస్థానం అంటే మోక్షం ఏదైతే ఉందో దాన్ని పరమపదం ఆరు మోక్షము ఏదైతే ఉంటుందో సైకలాజికల్ ఫ్రీడమ్ దాన్ని పొందుతారు అని చెప్తున్నారు. అయితే ఈ రాగద్వేష నివృత్తి ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి అన్నదానికి శాస్త్రంలో 4 ఉపాయాలు చెప్పారు. ఇది వరకు కూడా అక్కడక్కడ డిస్కస్ చేస్తూనే ఉన్నాం ఈ పాయింట్లు. కాకపోతే డైరెక్ట్గా రాగద్వేష నివృత్తి ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి అన్నదానికి మహాత్ములు 4 సమాధానాలు 4 ఉపాయాలు చెప్తారు. ఫస్ట్ది సంసారము యొక్క స్వరూపము తెలుసుకోవడం. ఈ జగత్తు, ఈ బుద్ధి, మనస్సు, ఇంద్రియము, జగత్తులో ఉన్న విషయాలు, మనుషులు, రిలేషన్షిప్స్, వాటి యొక్క స్వరూపము అదే సంసారం అంటే. సంసారం అంటే ఏంటి? నామరూపములు. మనం పెట్టుకునే నామరూపములకే సంసారం అని పేరు. దాని యొక్క స్వరూపముని పూర్తిగా తెలుసుకుంటా. ఏమిటని తెలుసుకోవాలి? సంసారం యొక్క స్వరూపము పర్మనెంట్ కాదు, ఇంపర్మనెంట్. ప్రైమరీ క్యారెక్టరిస్టిక్ ఏంటి? ఇంపర్మనెన్స్. అది నిరంతరము మారిపోతూ ఉంటుంది, ఎప్పుడూ ఒకలా ఉండదు. ఇప్పుడు ఒక మనిషి ఒకలా ఉంటే జీవితాంతము అలాగే ఉండాలంటే అలా ఉండరు. మనుషులు మారుతూ ఉంటారు, వాళ్ళ ఆలోచనలు మారుతూ ఉంటాయి. అలాగే ఏ విషయమైనా అంతే. ఏది కూడా ఈ సంసారంలో నిలకడగా ఉండదు, ఏది కూడా పర్మనెంట్ కాదు ఇక్కడ అని తెలుసుకోవాలి. అని తెలుసుకుంటే దాని ఎడలో ఉన్నటువంటి రాగద్వేషాలు తగ్గుతాయి. ఇది ఇలాగే ఉండాలి అన్నటువంటి ఐడియాని డ్రాప్ చేసేయాలి. ఎందుకంటే తెలుసుకుని డ్రాప్ చేయాలి. ఏంటి ఇది ఇలా ఉండదు అని. ఈరోజు ఇలా ఉంది, బాగుంది, చాలా బాగుంది, ఈరోజు ఇలా ఉంటే సుఖంగా ఉంది, కానీ ఇది ఇలాగా ఉండదు. ఎందుకంటే ఈ సంసారంలో ప్రతిదీ మారిపోతూ ఉంటుంది అన్నటువంటి విచక్షణ జ్ఞానము స్థిరపడితే రాగద్వేషములు జారిపోతాయి. అది ఒక ఉపాయం. సంసారం యొక్క స్వరూపమును పరిశీలించి పూర్తిగా తెలుసుకొనుట సంసార స్వరూప పరిజ్ఞానము అంటారు. అది మనం పరిశీలించి మెల్లగా అది బుద్ధి నిశ్చయంలో చొప్పించుకుంటే ఆ రాగద్వేషాలు, సంసార విషయాల పట్ల ఉన్నటువంటి రాగద్వేషాలు ఆటోమేటిక్గా డ్రాప్ అయిపోతాయి. అది ఒకటి. రెండోది ఆత్మస్వరూపము అసంగము అని తెలుసుకుంటారు. ఇది బృహదారణ్యక ఉపనిషత్తులో సింహనాదం వంటిది ఆ స్టేట్మెంట్. ఆత్మాయం అసంగ అని. ఈ ఆత్మ అసంగము. అసంగోహం అని అష్టావక్ర గీతలో కూడా చాలా పాపులర్ ఫ్రేజ్ చాలాసార్లు వస్తుంది, అసంగోహం అని. గురుదేవులు కొన్నిసార్లు మెడిటేషన్స్లో కూడా చెప్తారు, అసంగోహం, నా స్వరూపము అసంగము అని. అది మనిషి యొక్క స్వరూపము అసంగము. అందుకే చూడండి, మనుషులు ఒక్కోసారి పరిస్థితులు మారిపోయినప్పుడు కొద్దిగా చాలా ఇబ్బంది పడినా ఫైనల్లీ ఏమవుతారు, ఆఫ్టర్ సమ్ టైం ఆ జరిగిపోయిన వాటిని, అంటే కొంచెం స్ట్రాంగ్, కొద్దిగా స్ట్రెంగ్త్ ఉన్న, ఎమోషనల్ స్ట్రెంగ్త్ ఉన్న వాళ్ళు ఏమవుతారు, పరిస్థితి మారిపోయినా, ఎంతటి కష్టమైన పరిస్థితిని అయినా కూడా దాన్ని మర్చిపోయి ముందుకెళ్ళగలుగుతారు. ఆర్ దాన్ని, ఆ ఈవెంట్ యొక్క పవర్ మనిషి మీద తగ్గి మనిషి ముందుకు వెళ్ళిపోగలుగుతాడు చాలామంది. ఎందుకు అంటే ఫైనల్ నేచరు, అల్టిమేట్ నేచర్ మనిషిది అసంగము. ఆత్మ అసంగము అని తెలుసుకోవాలి. మనకి భజగోవిందంలో కూడా ఉంది ఒక లైన్, కాతే కాంత కస్తే పుత్ర సంసారోయం అతీవ విచిత్ర అని. అంటే ఎవరు తండ్రి కాదు, ఎవరు పుత్రుడు కాదు, ఎవరు భార్య కాదు అని చెప్తున్నారు అక్కడ. అంటే ఏంటంటే ఆ ఐడియా ఆత్మస్వరూపములో ఇవేమీ ఉండవు అని చెప్పడం. ఆత్మస్వరూపము మనము అనుకునే రిలేషన్షిప్స్ అన్నిటికీ కూడా అతీతము. ఎందుకంటే అసంగము ఆత్మస్వరూపము అని తెలుసుకోవడం. అని తెలుసుకుంటే రాగద్వేషాలు తగ్గుతాయి. అయం ఆత్మ అసంగ అని ఎప్పుడైతే తెలుసుకుంటామో అది ఆ రాగద్వేషములు తగ్గుతాయి బాగా. అది రెండవ ఉపాయము, రాగద్వేషములు తగ్గించుకుంది. మూడవ ఉపాయము భక్తి. ఈశావాస్యమిదం సర్వం. ఇక్కడ ఉన్నదంతా కూడా ఈశ్వరుడే. ఈ చుట్టుపక్కల కనిపించే జగత్ అంతా కూడా దాని యొక్క స్వరూపాన్ని పరిశీలిస్తే, అది వ్యక్తి కావచ్చు, వస్తువు కావచ్చు, ఏదైనా సరే దాని యొక్క స్వరూపాన్ని పరిశీలిస్తే అది ఈశ్వరుడే. నామరూపంలో ఉన్న ప్రతి
దేనికైతే నామరూపములను తగిలించామో వాటన్నిటిని పరిశీలించామనుకోండి, పరిశీలిస్తే తెలుస్తుంది వాటి స్వరూపము ఈశ్వరుడే అని. ఆ పరమాత్మయే ఈ జగత్తు కింద మనకి కనిపిస్తున్నాడు. ఉన్నది పరమాత్మయే, కనిపించేది నానాత్వమే, కానీ ఉన్నదైతే పరమాత్మయే అని గ్రహించుట. అలా గ్రహిస్తే దాన్నే భక్తి అంటాం. అలాగా గ్రహించిన రోజుని రాగద్వేషాలు తొలగిపోతాయి. అది 3వ ఉపాయము. 4వ ఉపాయము జ్ఞానం. సర్వం కల్విదం బ్రహ్మ. ఓకే, అదే పాయింట్ను ఇంకో విధంగా చూడొచ్చు. భక్తి పర్స్పెక్టివ్తో చూస్తే అంతా ఈశ్వరుడే అని, భక్తితో అలా భక్తి యొక్క పర్స్పెక్టివ్తో ఈ జగత్తును తెలుసుకుంటారు. 4వది జ్ఞానము. సర్వం కల్విదం బ్రహ్మ. ఇక్కడ ఉన్నది అంతయు కూడా నేహ నానాస్తి కించిత్ కించన అని. ఇక్కడ ఉన్నది ఏమి నానాత్వమే కాదు, ఉన్నదంతయు కూడా ఆ చైతన్యమే, ఆ అనంతమైన చైతన్యమే. అది ఏ బ్రహ్మ అంటే దీన్ని జ్ఞానము అంటారు. ఇది ఆత్మానాత్మ వివేక జ్ఞానము బాగా స్థిరపడితే ఆ విధంగా అర్థం అవుతుంది. ఈ 4 ఉపాయాలు చెప్పారు. ఈ 4 ఉపాయాల్లో మనకి ఏది అనుకూలమైతే అది దానిని ఆసరాగా చేసుకుని రాగద్వేషముల మనసులో ఉన్నటువంటి రాగద్వేషములను తగ్గించుకోవాలి. రాగద్వేషములను తగ్గించుకున్నట్టు ఒక్కటే క్వాలిఫికేషన్. నిన్న కూడా చెప్పుకున్నాం, నిష్కామత ఒక్కటే క్వాలిఫికేషన్. అదే రాగద్వేషములు తగ్గించుకుంటా. అలా తగ్గించుకున్న వాళ్ళు యోగులు. తద్యోగై అపి గమ్యతే. ఈ యోగులు కూడా ఆ సాంఖ్యులు ఎటువంటి స్థానాన్ని పొందుతారో, ఎటువంటి సైకలాజికల్ ఫ్రీడమ్ని ఎక్స్పీరియన్స్లోకి తెచ్చుకుంటారో, వీళ్ళు కూడా అదే తెచ్చుకోగలుగుతారు అని చెప్తున్నారు. సో చాలా ఎంకరేజింగ్ మాట యాక్చువల్లీ. ఎక్కడికి ఏమీ వదిలేసి ఎక్కడికి పారిపోక్కర్లేదు. ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండి వాళ్ళు చేస్తున్న పనులు చేస్తూ చక్కగా చేస్తూ ఉండొచ్చు, అనుష్ఠానం చేసుకుంటూ ఉండొచ్చు. ఓన్లీ ఏంటంటే చేసే పనుల్లో కామనను తగ్గించాలి. అది రిలీజియస్ పని అవ్వచ్చు, అది ఆఫీస్ పని అవ్వచ్చు, అది ఇంటి పని అవ్వచ్చు, లేకపోతే సమాజ సేవ అవ్వచ్చు. ఏదైనా సరే, ఏది చేసినా అందులో కామనను తీసి పక్కన పెట్టేసేయాలి. నిష్కామంగా రాగద్వేషాలు లేకుండా చేస్తే సరిపోతుంది. ఇంకేం చేయక్కర్లేదు. అంత మాత్రమే చేయాలి. అంత మాత్రం చేస్తే తద్ యోగై అపి, అలా చేస్తే చాలు. యత్ సాంఖ్యై ప్రాప్యతే స్థానం తత్ యోగై అపి గమ్యతే. ఏకం సాంఖ్యం చ యోగం చ. ఏకం అంటే ఒకటిగా. దేనిని? సాంఖ్యమును యోగమును. సాంఖ్యము మరియు యోగమును ఒకే దానిగా. యహ పశ్యతి స పశ్యతి. ఎవడైతే తెలుసుకుంటాడో వాడే తెలుసుకున్నట్టు లెక్క. యహ పశ్యతి స పశ్యతి అంటే ఏంటి చూడండి. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడా, సూర్యుడు నిలకడగా ఉండి భూమే సూర్యుడి చుట్టూ తిరుగుతోందా అన్న ప్రశ్నకి ఎవరు సైన్స్ తెలుసుకున్నవాడు అవుతాడు? ఎవరైతే సూర్యుడు తిరగట్లేదు, సూర్యుడు ఉదయించట్లేదు, సూర్యుడు అస్తమించట్లేదు, సూర్యుడు అక్కడే ఉన్నాడు, మనమే సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాం, ఎందుకంటే భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతోంది అని ఎవరైతే తెలుసుకుంటారో అతను తెలుసుకున్నట్టు లెక్క. ఆ మనిషికి ఆ సైన్స్ అర్థమైనట్టు లెక్క, ఫిజిక్స్ అర్థమైనట్టు లెక్క. ఆ విధంగా యహ పశ్యతి స పశ్యతి. ఎవరైతే సాంఖ్యము యోగము రెండు ఒకటిగా తెలుసుకుంటారు. అంటే ఏంటి? యాజ్ లాంగ్ యాజ్ మనసులో కామనను పక్కన పెట్టేస్తే అప్పుడు ఈ కర్మయోగము ఆ సాంఖ్యము రెండు ఒకటే అయిపోతాయి. నిన్న కూడా చూసాం, నిష్కామత అల్టిమేట్ క్లాసిఫైర్, ఒక్కటే క్లాసిఫైర్. ఇదంతా అనాలిసిస్ చేస్తే క్లాసిఫై చేయడానికి మనుషులను ఒక్కటే క్లాసిఫైర్. ఏంటి? మనసులో కామన ఆర్ రాగద్వేషములు ఉన్నాయా లేవా? ఉన్నవారికి ఇవన్నీ విడివిడిగా కనిపిస్తాయి, లేని వారికి ఈ కర్మయోగము ఆ సాంఖ్యము రెండు కూడా ఒకటే. ఎవరైతే ఆ విధంగా తెలుసుకుంటారో అతనే తెలుసుకున్నట్టు లెక్క అని అర్థం. కర్మయోగము అంటే కూడా ఇప్పుడు నిష్ప్రయోజనం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. ఒకడు దాన్ని ఏమంటారు, ఒక చెరువు దగ్గరికి వెళ్ళి ఆ చెరువు గట్టు మీద కూర్చుని ఒక కొబ్బరి మట్ట పుచ్చుకుని ఆ నీళ్ళను కొడుతున్నట్ట. ఇంకొక అతను ఎవరో వచ్చారు పక్కకి వచ్చి, ఏమిటి ఇలా చేస్తున్నావు అంటే, నేను కర్మయోగం చేస్తున్నాను. కర్మయోగం ఏమిటంటే ఆ ఫలమును ఆశించట్లేదు. ఈ నీళ్ళని ఆ కొబ్బరి మట్టతో కొడుతున్నాడు, దాని నుంచి ఏమీ ఫలాన్ని ఆశించట్లేదు. సో నేను కర్మయోగాన్నే చేస్తున్నాను కదా అన్నట్ట. అలా కాదు. అలా నిష్ప్రయోజనమైన పనిని ఫలాసక్తి లేకుండా చేయడం కాదు. సప్రయోజనమైన పని, ఒక ప్రయోజనం ఉన్న పని, మంచి పనిని, ప్రయోజనం ఉన్న పనిని
ఆ ఫలము మీద ఆసక్తి లేకుండా చేయుట. సో ఇప్పుడు మనము ఏదైనా ఏదైనా క్రతువు చేసామనుకోండి, క్రతువు చేయొచ్చు, కానీ ఆ ఫలం మీద ఆసక్తి వదిలేసి చేయుట. ఎందుకంటే ఒక యజ్ఞం చేస్తే అందులో ఏదో ప్రయోజనం ఉంది, అది దేవతలకు హవిస్సును అర్పించుట, సమాజానికి మంచి చేయుట, అటువంటి ప్రయోజనాలు ఉన్నాయి అందులో. ఆ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చేయుట. ఫలం మీద ఆసక్తి, నాకు ఇందులోంచి ఏమొస్తుంది అది పక్కన పెట్టేసి చేయుట. సో అది కర్మయోగం. అదొక్కటే చేయవలసిన పని, ఇంకేమీ చేయక్కర్లేదు అని చెప్తున్నటువంటి శ్లోకం. చాలా మంచి ఎంకరేజ్మెంట్ని ఇచ్చేటటువంటి శ్లోకము. చదుదాం భాష్యము. యత్ సాంఖ్యై జ్ఞాననిష్టై సన్యాసిభిః ప్రాప్యతే. ఏదైతే సాంఖ్యుల చేత అంటే జ్ఞాననిష్ఠుల చేత, సన్యాసులు అంటే జ్ఞాననిష్ఠులో ఉన్నటువంటి సన్యాసుల చేత ప్రాప్యతే పొందబడుతుందో, అంటే ఇది చాలా అరుదైనటువంటి ఫలము. ఎందుకంటే జ్ఞాననిష్టలో ఉన్న సన్యాసులు చాలా తక్కువ కనిపిస్తారు, సన్యాసులు బోల్డ్ మంది కనిపిస్తారు. కానీ నేను కర్తను కాను అన్న జ్ఞాననిష్టలో ఎస్టాబ్లిష్ అయి ఉన్నటువంటి సన్యాసులు చాలా తక్కువ కనిపిస్తారు. అటువంటి రేర్ స్పీషీస్ అది. అటువంటి రేర్గా కనిపించేటటువంటి జ్ఞాననిష్టలో ఉన్న సన్యాసుల చేత ఏ స్థానం అయితే పొందబడుతుందో చూడండి. అల్టిమేట్ అంటే ద అల్టిమేట్ థింగ్ దట్ కెన్ బి అచీవ్డ్. ఈ మానవ జీవితంలో అత్యున్నతమైన ఫలమును సిద్ధించుట అంటే ఏమిటి? తన స్వరూపము ఆ అనంతమైన బ్రహ్మయే అని తెలుసుకుంటాడు. ఏ స్థానం, అదే మోక్షము. ఏ స్థానమైతే జ్ఞాననిష్ఠులైనటువంటి సన్యాసుల చేత పొందబడుతుందో, స్థానం మోక్షాఖ్యం, ఆ స్థానమునికే మోక్షము అని పేరు. తత్ యోగై అపి, అది కర్మయోగుల చేత కూడా పొందబడుతుంది. ఏ విధంగా పొందబడుతుంది? చాలాసార్లు చెప్పారు ఈ మాట, మళ్ళీ చెప్తున్నారు. జ్ఞాన ప్రాప్త్యుపాయత్వేన ఈశ్వరే సమర్ప్య కర్మాణి ఆత్మనః ఫలం అనభిసంధాయ అనుతిష్టంతి యే తే యోగినః. సో యోగుల చేత పొందబడుతుంది అంటే ఎవరు యోగులు? మళ్ళీ ఇంకోసారి చాలా క్లియర్గా డిఫైన్ చేస్తున్నారు. జ్ఞాన ప్రాప్త్యుపాయత్వేన ఈశ్వరే సమర్ప్య కర్మాణి, కర్మలన్నీ కూడా ఈశ్వరుని యందు సమర్పించి. ఎందుకు? అది జ్ఞానము పొందేటందుకు ఉపాయం. జ్ఞానప్రాప్తికి సాధనము అన్ని కర్మలు ఈశ్వరుని యందు సమర్పించి చేయుట అనేటటువంటిది. దానికే కర్మయోగం అని పేరు. దానికి మీరు భక్తి పర్స్పెక్టివ్ నుంచి చూస్తే అది భక్తి యోగం అవుతుంది. ఈ కర్మఫలము మీద ఆసక్తి వదిలేసి చేస్తున్నాను అనుకుంటే అది కర్మయోగం అవుతుంది. ఈశ్వరుని యొక్క పని ఈశ్వరుని యందు సమర్పించి చేస్తున్నాను అనుకుంటే దానికి భక్తి యోగము అని పేరు. ఈ ఫలం మీద ఆసక్తి లేకుండా చేస్తున్నాను అనుకుంటే అది కర్మయోగము అని పేరు. అలా చేసేవాళ్ళు యోగులు. ఆత్మనః ఫలం అనభిసంధాయ, తనకి నాకు ఏ ఫలము వస్తుంది అనే దృష్టికోణాన్ని పక్కన పెట్టి, అనే ఆసక్తిని పక్కన పెట్టి, ఏ అనుతిష్టంతి తే యోగినః, ఎవరైతే కర్మానుష్ఠానం చేస్తారో వాళ్ళు యోగులు. ఇక్కడ ఇలాంటి చోట్ల కర్మానుష్ఠానము అంటే చాలాసార్లు క్లారిఫై చేశారు ఇదివరకు. అధర్మపరమైనటువంటి కర్మానుష్ఠానము కాదు, నిష్ప్రయోజకమైనటువంటి కర్మానుష్ఠానం కాదు, శాస్త్రీయబద్ధమైనటువంటి సప్రయోజనమైనటువంటి కర్మను ఫలము మీద ఆసక్తి లేకుండా చేయుట. ఆత్మనః ఫలం అనభిసంధాయ అనుతిష్టంతి యే తే యోగినః, ఎవరైతే ఆ విధంగా అనుష్ఠానం చేస్తారో వారు యోగులు. తైహి అపి పరమార్థ జ్ఞాన సన్యాస ప్రాప్తి ద్వారేణ గమ్యతే ఇత్యభిప్రాయః. వాళ్ళు కూడా ఆ స్థానాన్నే పొందుతారు. ఏ విధంగా పొందుతారు? పరమార్థ జ్ఞాన సన్యాస ప్రాప్తి ద్వారేణ, కర్మయోగానుష్ఠానము, తద్వారా అంతఃకరణ శుద్ధి, తద్వారా జ్ఞానమునకు యోగ్యత, అంటే నేను కర్తను కాను అన్న రియలైజేషన్, ఇది బుద్ధి నిశ్చయము కలుగుట. నేను కర్తను కానప్పుడు కర్మలు చేస్తున్నా కూడా కర్మలు చేయనట్టే లెక్క. అది సన్యాసం. అది పరమాత్మ జ్ఞాన సన్యాస ప్రాప్తి అంటే ఆ స్టేట్. దాని ద్వారా గమ్యతే, మోక్షాఖ్యం స్థానం గమ్యతే అని అన్వయించుకోవాలి. ఆ మోక్షం అనేది
గమ్యం ఏదైతే ఉందో దాన్ని పొందుతారు. అతః ఏకం సాంఖ్యం యోగంచ, అందుకని సాంఖ్యమన్నా యోగమన్నా రెండు ఒకటే, ఎందుకంటే ఫైనలీ రెండు ఒకే చోటికి తీసుకెళ్తున్నాయి. యహ పశ్యతి ఫలైకత్వాత్ సహ సమ్యక్ పశ్యతి ఇత్యర్థః. రెండిటికి ఫలం ఒకటే కాబట్టి ఫైనల్లీ రెండు ఒకే చోటికి తీసుకెళ్తున్నాయి కాబట్టి రెండు ఒకటే. సాంఖ్యమైన యోగమైన కూడా రెండు ఒకటే అని అందుకని శ్రీకృష్ణుడు ఆ మాట చెప్తున్నాడు. చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు. అర్జునుడు అడిగిన మాట జ్ఞానరహిత కర్మ సన్యాసము వర్సెస్ కర్మయోగము, ఇందులో ఏది బెటర్ అని చెప్తున్నాడు. ఫస్ట్ అర్జునుడికి డైరెక్ట్గా నీకైతే కర్మయోగమే మంచిది అని చెప్పాడు. అంటే జ్ఞానరహిత కర్మ సన్యాసము కంటే కర్మయోగమే మంచిది అని చెప్తాడు. అప్పుడు క్లారిఫై చేసుకుంటూ వచ్చాడు. ఇక్కడ అల్టిమేట్ క్లాసిఫైయర్ మనసులో కామనం ఉన్నదా లేదా అన్న క్లారిఫికేషన్కి చెప్పి మాట ఫైనల్లీ ఏం చెప్తున్నారు, ఒకవేళ మనసులో నిష్కామత ఉంటే కర్మయోగము కర్మ సన్యాసము రెండు కూడా ఒక్కటే అని చెప్తున్నారు. ఎందుకంటే ఏ స్థానాన్ని అయితే కర్మ సన్యాసము ద్వారా పొందుతారో అదే స్థానాన్ని కర్మయోగము ద్వారా కూడా పొందుతారు. సో అర్జునుడికి నువ్వు ఏమీ వదిలేసి ఎక్కడికి పారిపోక్కర్లేదు, నీ స్థానంలో నువ్వు ఉండి నువ్వు చేయవలసిన పనులు నువ్వు చేయి అంటున్నాడు, ఫలం మీద ఆసక్తి వదిలేసి. అప్పుడు జ్ఞాననిష్టలో ఉన్నవారు ఏ స్థానాన్ని పొందుతారో నువ్వు అదే పొందుతావు అని ఇన్స్ట్రక్షన్, అని రెవల్యూషనరీ ఇన్స్ట్రక్షన్ ఆ టైంలో. సరే, ఇందు మీద చిన్న క్లారిఫికేషన్. పూర్వపక్షి ప్రశ్న, ఏవం తర్హి యోగా సన్యాస ఏవ విశిష్యతే కథం తర్హి ఇదముక్తం తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే ఇది. అయితే కర్మ సన్యాసము కర్మయోగము, కర్మ సన్యాసము కంటే కర్మయోగం అని చెప్పారు కదా, మరి ఒకటి గొప్పదని చెప్పి రెండిటికి ఒకే స్థానము లభిస్తుందని ఎలా చెప్తున్నారు, అది ప్రశ్న. వ్యాలిడ్ ప్రశ్నే. ముందు శ్లోకంలోనే చెప్పారు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే అని చెప్పారు అని చెప్పి ఇప్పుడేమో రెండు ఒకటే ఫలాన్ని ఇస్తున్నాయని చెప్తున్నారు. అది ఎలా సాధ్యము, అది ప్రశ్న. అంటే చెప్తున్న మాట కొంచెం మనము జాగ్రత్తగా పరిశీలిస్తే కరెక్ట్గానే చెప్తున్నారు. జ్ఞానరహిత కర్మ సన్యాసము కంటే కర్మయోగము తేలిక. అంటే జ్ఞాననిష్ట కలగక ముందు కర్మలను సన్యసించుట కంటే కర్మలు చేస్తూ ఉండటం తేలిక. ఓన్లీ చిన్న ఒక పర్స్పెక్టివ్లో ఒక చిన్న చేంజ్ తెచ్చుకోమంటున్నారు, ఒక ఫండమెంటల్ చేంజ్, ఫండమెంటల్ షిఫ్ట్ ఆఫ్ పర్స్పెక్టివ్. ఏంటి, ఫలాసక్తి పక్కన పెట్టేసాయి, అంతే, అంతవరకే. సో అది తేలిక, ఎందుకంటే ఏమీ వదిలేసి ఎక్కడికి పారిపోక్కర్లేదు, అన్ని పనులు యథావిధిగా చేసుకుంటూ ఉండొచ్చు, పర్స్పెక్టివ్ మార్చుకుంటే చాలు అని అలా చెప్తున్నారు. కానీ అక్కడ మాట ఏమో అలా చెప్పి మళ్ళీ రెండింటికి ఒకే స్థానం అని చెప్తున్నారు అని కన్ఫ్యూజన్ వస్తాం. అందుకనే ప్రశ్నకి క్లారిఫికేషన్. శృణు తత్ర కారణం. శంకర్లు ఆ ప్రశ్నని శంకర్నే లేవనెత్తి దానికి సమాధానం చెప్తున్నారు. త్వయా పృష్టం కేవలం కర్మ సన్యాసం కర్మయోగంచ అభిప్రేత్య తయోః అన్యతరః కః శ్రేయాన్ ఇతి. నీ చేత ప్రశ్న అంటే అర్జునుని చేత ప్రశ్న ఏమిటి, కేవలం కర్మ సన్యాసం, కేవల సన్యాసము అంటే జ్ఞానరహితమైనటువంటి కర్మ సన్యాసం, ఇది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఆ టర్మ్ శంకర్లు కన్సిస్టెంట్గా యూస్ చేస్తున్నారు. నువ్వు అడిగిన ప్రశ్నలో, అంటే అర్జునుడు అడిగిన ప్రశ్నలో కేవల కర్మ సన్యాసము కర్మయోగము ఈ రెండిట్లో ఏది బెటర్ అని అడిగావు, అందుకని అలా చెప్పారు. తదనురూపం ప్రతివచనం మయా ఉక్తం కర్మ సన్యాసాత్ కర్మయోగ విశిష్యతే ఇది జ్ఞానం అనపేక్ష. సో జ్ఞానరహితమైనటువంటి, జ్ఞానంతో సంబంధం లేకుండా కర్మ సన్యాసము వర్సెస్ కర్మయోగము అన్న ప్రశ్న వస్తే, నేను కర్తను కాను అన్న జ్ఞానము లేని రోజుని కర్మ సన్యాసము కంటే కర్మయోగమే మంచిది. అందుకని అడిగిన ప్రశ్నకి ప్రతివచనము అలా చెప్పారు. తద్ అనురూపం ప్రతివచనం, ఆ ప్రశ్నకి అనురూపమైనటువంటి సమాధానము. మయా ఉక్తం కర్మ సన్యాసాత్ కర్మయోగ విశిష్యతే ఇది జ్ఞానం అనపేక్ష. జ్ఞానంతో సంబంధం లేదు, కానీ జ్ఞానాపేక్షస్తు
సన్యాసః సాంఖ్యం ఇతి మయా అభిప్రేతః పరమార్థయోగః చ స ఏవ. కానీ భగవంతుని అభిప్రాయం ఏమిటి? జ్ఞాన అపేక్ష తు, జ్ఞానాపేక్ష ఉంటే, అంటే జ్ఞానముతో కూడుకున్నటువంటి సిచ్యువేషన్లో చెప్పాలనుకోండి, అంటే ఏంటి, నిష్కామనతో కూడుకున్నటువంటి సిచ్యువేషన్లో చెప్పాలంటే సన్యాస సాంఖ్యం ఇది మయా అభిప్రేత. సన్ నా అభిప్రాయంలో, భగవంతుని అభిప్రాయంలో సన్యాసము అంటే సాంఖ్యం అని అర్థము. భగవంతుని అభిప్రాయంలో సన్యాసం అంటే కేవల సన్యాసం అని కాదు, జ్ఞానంతో కూడుకున్నటువంటి సన్యాసం అని అర్థం. పరమార్థ యోగ అప్పుడు జ్ఞానంతో కూడుకున్నటువంటి కర్మయోగము కూడా అదే. సో జ్ఞానముతో కూడుకున్న, నిష్కామనతో కూడుకున్న ఉంటే కర్మయోగమైన కర్మ సన్యాసమైన రెండు ఒకటే అవుతాయి నా అభిప్రాయంలో. అందుకని నేను ఇలా చెప్తున్నాను అని దాని యొక్క క్లారిఫికేషన్. సో వర్గీకరణ, ఫండమెంటల్ క్లాసిఫైయర్, మనసులో నిష్కామన ఉన్నదా లేదా, అది అది అదే మాట మళ్ళీ చెప్తున్నారు. యస్తు కర్మయోగ వైదిక సహ తాదర్త్యాత్ యోగ సన్యాస ఇది చ ఉపచర్యతే. అదే చెప్తున్నారు, మనసులో కామన లేకపోతే అది వైదికమైనటువంటి కర్మయోగం. సో వైదికమైన కర్మలు చేస్తూ ఉండాలి. వేదం చెప్పిన కర్మలు చేస్తూ, అంటే గృహస్థునకు చెప్తున్నటువంటి మాట, వైదికమైన కర్మలు చేస్తూ అది కామన లేకుండా చేస్తే అదే యోగము, అదే సన్యాసం, రెండు ఒకటే అవుతాయి అంటున్నారు. యహతు కర్మయోగ వైదిక సహ తాదధ్యాత్ యోగ సన్యాస ఇది చ ఉపచర్యతే. వైదికమైనటువంటి కర్మయోగం అంటే ఏంటి? వేదములో చెప్పినటువంటి కర్మానుష్ఠానం చేస్తూ కామన లేకుండా చేయుట. అంటే కామ్యకర్మలను పక్కన పెట్టి, ఒకవేళ కామ్యకర్మలు చేసినా కూడా అది లోక సంగ్రహార్థం చేసి, అందులో ఇతరులకు జరిగే మంచి ఉన్నది అనేది, ఒకవేళ యజ్ఞాలు అవి చేసినా కూడా అది ఈ సమాజం యొక్క మంచి గురించి, ఇతరుల యొక్క మంచి గురించి చేస్తున్నామనే దృష్టితో చేస్తారు. అంతేనే కానీ అందులోంచి నాకేదో వస్తుంది అనుకుని చేయరు. ఇప్పుడు గురుదేవులు నవరాత్రులకి ఆ హోమాలన్నీ చేపిస్తారు, ఆయనే అక్కడ కూర్చుని చేపిస్తారు. కానీ ఆయన అక్కడ కూర్చుని సంకల్పం తీసుకుని ఇందులోంచి నాకేదో పుణ్యమో లేకపోతే ఇందులోంచి ఏదో లాభమో వస్తుంది అనుకుని చేయరుగా, గ్యారంటీగా చేయరు అలాగా. ఆయన అక్కడ కూర్చుని చేపిస్తారే కానీ పర్సనల్గా అక్కడ కూర్చుని నిష్టగా చేస్తారు చేపిస్తారు. కానీ ఈ యజ్ఞము వల్ల నాకు పుణ్యమో ఫలమో ఏదో వస్తుందనే పర్స్పెక్టివ్ అయితే గ్యారంటీగా ఉండదు ఆ పనిలో. అలాగా అది వైదికమైనటువంటి కర్మయోగం. యహతు వైదిక కర్మయోగ, అది ఓ ఎగ్జాంపుల్ వైదికమైనటువంటి కర్మయోగానికి. వైదిక కర్మయోగ సహ తాదర్థ్యాత్, అదే యోగము, అదే సన్యాసము. ఇది చ ఉపచర్యతే. అందుకని ఏకం సాంఖ్యంచ యోగంచ యహ పశ్యతి సహ పశ్యతి అని శ్లోకం చెప్పారు. అది ఆ శ్లోకానికి క్లారిఫికేషన్. చదువుదాం శ్లోకము. యత్ సాంఖ్యై ప్రాప్యతే స్థానం తద్ యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యహ పశ్యతి స పశ్యతి. నెక్స్ట్, సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః యోగయుక్తో మునిర్బ్రహ్మన్ అచిరేణాధిగచ్చతి. అయితే ముందు శ్లోకంలో తాదర్థ్యం చెప్పారు కదా, రెండింటికి ఈక్వలెన్స్ చెప్పారు. ఏకం సాంఖ్యంచ యోగంచ అని చెప్పారు. ప్రశ్న అదే అవతారిక, అదే ప్రశ్న అవతారికలో కథం తాదర్థ్యమితి ఉచ్యతే. అయితే ఈ యోగానికి సన్యాసానికి రెండిటికి తాదర్థ్యం, రెండిటికి ఈక్వలెన్స్ ఏది, ఏ విధంగా ఈక్వలెన్స్ అని చెప్తున్నారు. ఆ ఈక్వలెన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ శ్లోకం వచ్చింది. సన్యాస తు మహాబాహో దుఃఖం ఆప్తుం అయోగతః యోగయుక్తః మునిః బ్రహ్మన్ అచిరేణ అధిగచ్చతి. టు ఆన్ ది అదర్ హ్యాండ్,
సో ముందేం చెప్పారు? ఏకం సాంఖ్యంచ యోగంచ యః పశ్యతి స పశ్యతి యత్ సాంఖ్యై ప్రాప్యతే స్థానం తద్ యోగైరపి గమ్యతే. అది సిద్ధాంతం. ఏ స్థానాన్ని సాంఖ్యులు పొందుతారో ఆ స్థానాన్ని యోగులు, కర్మయోగులు కూడా పొందుతారు. అది సిద్ధాంతం. ఆన్ ది అదర్ హ్యాండ్ అలా లేకపోతే ఏమవుతుంది? ఆన్ ది అదర్ హ్యాండ్ అలా కాకపోతే సన్యాస మహాబాహో, ఓ అర్జునుడా, సన్యాస అయోగత సన్యాస దుఃఖమాప్తుం. అయోగత అంటే యోగము లేనటువంటి సన్యాసము, అంటే జ్ఞానము లేనటువంటి సన్యాసము అని అర్థం. జ్ఞానరహితమైన సన్యాసము దుఃఖం ఆప్తం, దుఃఖాన్ని తీసుకొస్తుంది. అదేమి తేలిగ్గా ఫలాన్ని ఇవ్వదు, పైగా చాలా కష్టం అవుతుంది కూడా. ఎందుకంటే మనం చెప్పుకున్నాం, మనసులో రాగద్వేషాలు లేకుండా సన్యాసం పుచ్చుకుంటే ఇక్కడ సంసార విషయాల పట్ల రాగద్వేషాలు పోయి అక్కడ ఆశ్రమ విషయాల పట్ల రాగద్వేషాలు డెవలప్ చేసుకుంటారు. ఫైనలీ లాభం ఏం జరగలేగా. ఇక్కడ ఉన్న అవే రాగద్వేషాలు, అక్కడికి వెళ్ళి అవే రాగద్వేషాలు, ఆబ్జెక్ట్స్ మారాయి అంతే. అంతకు మించి అదేదో పుణ్యము, ఈ సంసారంలో ఉన్న విషయాల పట్ల రాగద్వేషాలు ఉంటే పాపం వస్తుంది, ఎక్కువ వస్తుంది, పుణ్యం తక్కువ వస్తుంది. ఆ ఆశ్రమ విషయాల పట్ల రాగద్వేషం ఉంటే పుణ్యం ఎక్కువ వస్తుంది, పాపం తక్కువ వస్తుంది అని ఒక భ్రమ. అంతేగాని ఫైనలీ అక్కడ జరిగేదేమీ లేదు. ఇక్కడ ఏ రాగద్వేషాలు ఉన్నాయో అక్కడ కూడా అవే రాగద్వేషాలు ఉంటాయి. అబ్సల్యూట్లీ నో డిఫరెన్స్. దానివల్ల ఏమీ లాభం ఉండదు. సో అదే చెప్తున్నారు, అయోగత సన్యాస దుఃఖమాప్తం. యోగము లేనటువంటి సన్యాసము దుఃఖాన్ని తీసుకుని వస్తుంది. యోగయుక్త ముని, యోగయుక్తుడైన ముని, ముని అంటే మననశీలుడు అని అర్థం. యోగయుక్త అంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, రాగద్వేషముల నివృత్తికి 4 ఉపాయాలు చెప్పారు. అందులో ఏదో ఒక ఉపాయానాన్ని మనసులో పెట్టుకుని దానిని, ఆ ఉపాయాన్నే పరిశీలిస్తూ ఆ ఉపాయాన్ని ఆకళింపజేసుకుంటూ ఏదో ఒకటి, ఆ 4 ఉపాయాలు చెప్పారు ఏకంగా. ఒకటేమో సంసారం యొక్క స్వరూపాన్ని తెలుసుకోమన్నారు. ఇది ఇక్కడ ఉన్నది ఏది కూడా పెర్మనెంట్ కాదు, అన్నీ ఓ రోజు మారిపోతాయి అని తెలుసుకుని రాగద్వేషాలు వదిలేయమన్నారు. ఆత్మ అసంగము అని తెలుసుకుని రాగద్వేషాలు వదిలేయమన్నారు. ఈశావాస్యమిదం సర్వం అని తెలుసుకుని రాగద్వేషాలు వదిలేయమన్నారు. లేదా సర్వం కల్విదం బ్రహ్మ నేహ నానాస్తి కించన అని తెలుసుకుని రాగద్వేషాలు వదిలేయమన్నారు. ఏదో ఒకటి, మన మనసుకి ఏది నచ్చితే అది, మన బుద్ధికి ఏది తేలిగ్గా అనిపిస్తే అది, ఆ ఉపాయాన్ని తీసుకుని ఆ ఉపాయాన్ని ఆకళింపు చేసుకుని యోగయుక్తులమైతే, యోగయుక్త ముని బ్రహ్మన్, అదే బ్రహ్మ, అతడే బ్రహ్మ అవుతాడు. అచిరేణ అధిగచ్చతి, ఆ స్థానాన్ని చాలా తేలికగా పొందుతాడు అని అర్థం. సో ఏకం సాంఖ్యంచ యోగంచ అని ముందు చెప్పారు. యత్ సాంఖ్యై ప్రాప్యతే స్థానం తత్ యోగైరపి సద్గమ్యతే. అలా లేకపోతే ఏమవుతుంది? అయోగత సన్యాస దుఃఖమాప్తం. జ్ఞానము లేనటువంటి సన్యాసం దుఃఖాన్ని తీసుకొస్తుంది. ఎందుకంటే అది చేయడానికి ఏమీ కష్టం కాదు. మనసులో రాగద్వేషాలు డ్రాప్ అవ్వకుండా ఎంతసేపు శ్రవణ మనన నిధిధ్యాసనముల్లో ఉండటం చాలా కష్టం. అదేమీ తేలిగ్గా అయ్యేటటువంటి పని కాదు. సో అది దుఃఖాన్ని తీసుకొస్తుంది. అది శ్లోకం. చదువుతాము, భాష్యం చదువుదాము. సన్యాస తు పరమార్థిక, అతు ఆన్ ది అదర్ హ్యాండ్ అని పెట్టారు కదా, అందుకని సన్యాసము అంటే పారమార్థిక సన్యాసము అని క్లారిఫై చేస్తున్నారు. పరమార్థిక మహాబాహో దుఃఖమాప్తుం అయోగత, సో యోగేన వినా. సో యోగము లేకుండా సన్యాసము దుఃఖాన్ని తీసుకొస్తుంది. యోగయుక్త వైదికేన కర్మయోగేన ఈశ్వర సమర్పిత రూపేణ ఫల నిరపేక్షేణ యుక్త. సో యోగయుక్త అంటే మళ్ళీ చాలా క్లియర్ డెఫినేషన్. ఈశ్వర సమర్పిత రూపేణ ఫల నిరపేక్షేణ వైదికేన కర్మయోగేన, అంటే వేదంలో చెప్పినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేస్తూ, కానీ మనసులో ఫల నిరపేక్షంతో, అంటే ఫలము మీద ఆసక్తి లేకుండా చేయుట. అది దానికి అటువంటి వాడు యుక్తుడని పేరు. అటువంటి వాడు మంచి స్కిల్ ఉన్నవాడని లెక్క. అటువంటి వాడు యుక్తుడు, యుక్త, అతడే ముని.
ముని మననాత్ ఈశ్వర స్వరూపస్య ముని, అతడే ముని అవుతాడు. అంటే ఆ ఈశ్వరుని యొక్క స్వరూపమును మననము చేసుకుంటూ ఉండుట. ఈశావాస్యం ఒక ఉపాయము, నాలుగిట్లో ఈశావాస్యం ఇదం సర్వం. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఏది చూసినా ఏం చేసినా ఫైనలీ ఇక్కడ ఉన్నది అంతయు పరమాత్మయే అని తలంపు చేస్తూ ఉండుట. అలా చేస్తూ ఉంటే రాగద్వేషాలు ఆటోమేటిక్గా ఓ రోజు అవే జారిపోతాయి. సో ముని మననాత్ ఈశ్వర స్వరూపస్య ముని. బ్రహ్మ పరమాత్మ జ్ఞానలక్షణత్వాత్ ప్రకృతః సన్యాసః బ్రహ్మ ఉచ్యతే. సో ఈ బ్రహ్మ అనే శబ్దానికి కూడా అతడే, ఆ యోగయుక్తుడే బ్రహ్మ కూడా అవుతాడు అని చెప్తున్నారు. ఇక్కడ చెప్తున్నటువంటి యోగయుక్తుడే, ఆ యోగముతో కూడుకున్నటువంటి సన్యాసి ఎవడైతే ఉన్నాడో అతడే బ్రహ్మ అవుతాడు అని చెప్తున్నారు. యోగంతో కూడుకున్నటువంటి సన్యాసము అంటే ఆల్రెడీ చెప్పారు కదా, ఏకం యోగంచ సాంఖ్యంచ. ఎక్కడికి వేరేదేం చేయక్కర్లేదు, ఉన్న పనులు చేస్తూ నిష్కామగా చేయాలి. అతన్నే బ్రహ్మ. ఎందుకంటే అతని ఈ యోగయుక్తమైన సన్యాసి బ్రహ్మ ఎలా అవ్వాడు అంటే దానికి వేద మంత్రాలు కోట్ చేస్తున్నారు. న్యాస ఇతి బ్రహ్మ, బ్రహ్మ ఈ పరహ అని ఉపనిషత్తు వాక్యం అది. ఇతి శృతే న్యాస ఇతి బ్రహ్మ. న్యాస అంటే సన్యాసం అని అర్థము. న్యాస అంటే వదిలేయుట. ఆ వదిలేయుటయే బ్రహ్మ. న్యాస ఇతి బ్రహ్మ అంటే దేనిని వదిలేయాలి? కర్తృత్వాన్ని వదిలేసేయాలి. కర్తృత్వాన్ని వదిలేస్తే అదే బ్రహ్మ. మనసులో ఎప్పుడైతే బుద్ధిలో ఎప్పుడైతే కర్తృత్వ భావనను వదిలేసామో అప్పుడు అటువంటి జీవుడే ఈశ్వరుడు అవుతాడు. న్యాస ఇతి బ్రహ్మ, బ్రహ్మ హి పరహ, అదే పరబ్రహ్మ అని చెప్తున్నారు. అది మహానారాయణ ఉపనిషత్తు నుంచి వచ్చినటువంటి వాక్యము. ఇతి శృతే బ్రహ్మ పరమార్థ సన్యాసం, బ్రహ్మ పరమాత్మ జ్ఞాన నిష్ఠా లక్షణం నచిరేణ క్షిప్రమేవ అధిగచ్చతి ప్రాప్నోతి. నచిరేణ అంటే చాలా తొందరగా, క్షిప్రమేవ ఇమీడియట్గా, అధిగచ్చతి ప్రాప్నోతి. అతః మయా ఉక్తం కర్మయోగ విశిష్యతే ఇది. అందుకని నేను కర్మయోగమే బెటర్ అని చెప్పాను. ఎవరికి? గృహస్థులకు. నేను కర్తను అన్న భావము ఉన్నంత వరకు ఎప్పుడు కూడా కర్మయోగమే బెటర్. ఎందుకంటే కర్మయోగంలో ఉన్నవాడు ఫైనల్ స్థానాన్ని చాలా తొందరగా పొందేస్తాడు. ఎందుకంటే ఫలము మీద భోక్తృత్వాన్ని తీసేయాలి ఫస్ట్. భోక్తృత్వము పోతే అప్పుడు నెక్స్ట్ కర్తృత్వం కూడా ఆటోమేటిక్గా పోతుంది. అందుకని శ్రీకృష్ణుడు ఇప్పుడు కర్తృత్వం ఎందుకు చాలా చాలా టెక్నికల్గా ఆలోచించి చెప్పినటువంటి మాట. కర్మణ్యేవ అధికార మా ఫలేషు కదాచన. డైరెక్ట్గా కర్తృత్వాన్ని తీసేయమని ఎందుకు చెప్పట్లేదు కృష్ణుడు? కర్తృత్వాన్ని తీసేయమనట్లేదు, కర్మలు చేయమంటున్నాడు. కానీ మా ఫలేషు కదాచన అక్కడ స్టార్ట్ అవ్వమన్నాడు. ఎందుకంటే కర్మను ఇప్పుడు ఏదైనా ఒక పని చేయాలని ఎందుకు అనిపిస్తుందండి? ఏదైనా ఒక పని ఆ కర్మ నుండి పుట్టే ఫలము మీద ఉన్న ఆసక్తి వలన కనిపిస్తుంది ఫస్ట్ ఇమీడియట్గా. 99.99% మందికి ఒక పని ఎందుకు చేయాలనిపిస్తుంది? ఎందుకంటే ఆ పని నుంచి నాకేదో మంచి జరుగుతుంది అనే అభిప్రాయం, ఆ పని చేస్తే నాకేదో మంచి ఫలము సిద్ధిస్తుంది అనే అభిప్రాయంతో కర్మ మొదలవుతుంది. సో అందుకని అది రూట్. కర్మ చేయుటకు రూట్ ఎక్కడొచ్చింది అంటే ఫలము మీద ఆసక్తి మనిషిని మోటివేట్ చేస్తుంది లేచి పని చేయడానికి. అది రూట్ ప్రాబ్లం అక్కడ వచ్చింది. అందుకని ఫస్ట్ తేలికగా చేయగలిగినది ఆ ఫలముని పక్కన పెట్టుతా. అది ఈజీ. నేను కర్తను కాను అని బుద్ధి నిశ్చయం కంటే ఈ పని నాది కాదు, ఈ పని ఈశ్వరుని యొక్క పని, ఈశ్వరుని యొక్క పని ఈశ్వరుని కొరకు చేస్తాను అనుకోవడం తేలిక. అందుకనే ఫలం మీద ఆసక్తి వదిలేసి పనులు చేస్తూ ఉండమన్నాడు. చాలా లాజికల్గా ఆలోచించి ఎక్కడి నుంచి స్టార్ట్ అయితే ఈజీగా ఈ గమ్యాన్ని చేరుకోగలమో అలా చెప్పినటువంటి మాట. అలా చేస్తే కొన్నాళ్ళు అలా చేయగా కర్తృత్వము ఆటోమేటిక్గా డ్రాప్ అయిపోతుంది. అంతఃకరణ శుద్ధి
ఎలా అయితే మెల్లగా అంతఃకరణ శుద్ధి కలుగుతుంది, అంతఃకరణ శుద్ధి కలుగుతున్న కొద్దీ కర్తృత్వం యొక్క పర్సంటేజ్ డ్రాప్ అయిపోతూ ఉంటుంది. మీకు మనకే తెలుస్తుంది, మన జీవితంలో మన ఎక్స్పీరియన్స్లో వస్తుంది, అది ఎక్స్పీరియన్స్లో మనకే తెలుస్తుంది. క్లారిటీ ఆఫ్ థింకింగ్ పెరుగుతుంది ఫలం మీద ఆసక్తి వదిలేస్తే. క్లారిటీ ఆఫ్ థింకింగ్ పెరిగిన కొద్దీ ఆటోమేటిక్గా కర్తృత్వము రాగద్వేషాలు ఆటోమేటిక్గా అవే తగ్గిపోతాయి. ఏమీ దాని గురించి ఎఫర్ట్ పెట్టక్కర్లేదు, ఆటోమేటిక్గా అవే జారిపోతాయి అని చాలా లాజికల్గా ఆలోచించి ఎక్కడి నుంచి మొదలు పెడితే ఫైనల్ గమ్యస్థానాన్ని చేరుకోవడం తేలికవుతుందో చెప్పినటువంటి మాట అదే చెప్తున్నాడు. మళ్ళీ ఫైనల్ ఇంకోసారి గుర్తు చేస్తున్నాడు. యోగయుక్త ముని బ్రహ్మ నచిరేణ అధిగచ్చతి, చాలా శీఘ్రముగా గమ్యస్థానాన్ని పొందుతాడు అని చెప్తున్నాడు. 14వ శ్లోకము. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః యోగయుక్తో మునిర్బ్రహ్మాన్ నచిరేణాధిగచ్చతి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి